నందమూరి బాలకృష్ణ అలియాస్ ఎన్బీకే ఈ మూడు అక్షరాలు చాలు. బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి తారక రామారావు నటనకి వారసుడిగా వెండి తెరపై మెరిసిన బాలయ్య ఆ తర్వాత తన నటనతో ప్రేక్షకుల్ని అలరించారు. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నారు. సినిమా లైబ్రరీలో తనకంటూ ఒక ప్రత్యేక పుస్తకాన్నే ఏర్పాటు చేశారు. ఇంకా చెప్పాలంటే తెలుగు సినీ చరిత్రలో 50 ఏళ్ల పాటు నటించిన నటుల్లో బాలకృష్ణ మూడో వ్యక్తి మాత్రమే. అక్కినేని 70 ఏళ్ల పాటు సినిమాల్లో నటించారు. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ సరిగ్గా 50 ఏళ్ల పాటు వెండి తెరపై నటించారు. ఆ తర్వాత నందమూరి నటసింహం బాలయ్య మాత్రమే 50 ఏళ్ల పాటు సిల్వర్ స్క్రీన్ పైన కనిపిస్తున్నారు. అటు వెండి తెరపైన ఇటు రాజకీయాల్లో కూడా రాణించిన ఏకైక స్టార్ నందమూరి బాలకృష్ణ. హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా వరుసగా గెలిచిన సినీ నటులు ఇద్దరే. ఒకరు తండ్రి నందమూరి తారక రామారావు, మరొకరు కుమారుడు నందమూరి బాలకృష్ణ. ఈ ఇద్దరు మాత్రమే ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించిన సినీ హీరోలు. మరెవ్వరూ ఈ రికార్డు సాధించలేదు. 1960లో జన్మించిన బాలకృష్ణ 1974లో తాతమ్మ కళ సినిమాతో వెండితెర అరంగేట్రం చేశారు. నాటి నుంచి నేటి వరకు బాలయ్య చేయని జానర్ లేదు. సాంఘిక, పౌరాణిక, జానపద, సోషియో ఫ్యాంటసీ, ఆధ్యాత్మిక, కామెడీ ఇలా ఎన్నో బాలయ్య చేసినవే. ఇప్పటికీ బాలయ్య సినిమా రిలీజ్ అంటే తెలుగుతనం ఉట్టిపడే గెటప్ లో థియేటర్ కి వచ్చేవాళ్లు ఎంతో మంది. చిన్న పెద్ద అనే తేడా బాలయ్య అభిమానుల్లో లేదు. 6 ఏళ్ల పిల్లల నుంచి 60 ఏళ్లు దాటిన వారు కూడా బాలయ్య ఫ్యాన్స్. 50 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. లండన్ కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ గోల్డెన్ ఎడిషన్ లో బాలయ్య పేరు చేరింది. ఈ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ నటుడు బాలయ్య మాత్రమే. ఇక ఇటీవలే బాలకృష్ణ సినీ రంగానికి చేస్తున్న సేవలకు పద్మభూషణ్ అవార్డు కూడా దక్కింది. ఇలాంటి అరుదైన ఏడాదిలోనే వెండితెరపై శివతాండవం చేసేందుకు బాలయ్య సిద్ధమయ్యారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న 4వ సినిమా అఖండ 2. సింహాతో మొదలైన ఈ ఇద్దరి ప్రయాణం లెజెండ్ మీదిగా అఖండ వరకు చేరుకుంది. కరోనా సమయంలోనే అఖండతో థియేటర్లలో శివతాండవం చేశారు బాలయ్య. రికార్డుల మోతతో థియేటర్లకు ఊపిరిపోసింది అఖండ. అప్పటి వరకు థియేటర్ కి వచ్చేందుకు వెనకడుగు వేసిన ప్రజలు అఖండ చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారనేది వాస్తవం. ఓటీటీల రాజ్యంలో కూడా అఖండ 100 రోజులు ఆడిన సినిమా. ఈ సినిమాలో బోత్ ఆర్ నాట్ సేమ్ అనే డైలాగ్ బాగా పాపులర్. ఇలాంటి కాంబో నుంచి వస్తున్న 4వ సినిమా అఖండ 2. ఇప్పటి వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా షూటింగ్ సాగింది. అయితే సినీ కార్మికుల సమ్మె కారణంగా కొద్ది రోజుల పాటు బ్రేక్ పడింది. అఖండ 2 టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో 3 కోట్ల వ్యూస్ సాధించింది. దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 25న అఖండ 2 రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే విఎఫ్ఎక్స్ పనులు ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుందా అనే అనుమానం తలెత్తింది. దసరా రేసులో పవన్ కళ్యాణ్ ఓజీ కూడా ఇప్పుడు చేరింది. దీంతో అఖండ 2 రిలీజ్ 2 రోజులు ఆలస్యం అవుతుందా అనే అనుమానం టాలీవుడ్ లో వినిపిస్తోంది. బాలయ్య, పవన్ మంచి దోస్తులు. ప్రస్తుతం ఈ ఇద్దరు కూటమి సర్కార్లో కీలక నేతలు కూడా. ఈ ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు కూడా లేవు. కాబట్టి ఒకే రోజు రిలీజ్ చేస్తే కలెక్షన్లపై ప్రభావం పడుతుందనే మాట కూడా వినిపిస్తోంది. కాబట్టి ఎవరో ఒకరు వెనక్కి తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఏడాది బాలయ్యకు ఎంతో ప్రత్యేకం. ఓవైపు పద్మభూషణ్ అందుకున్న ఆనందం, మరోవైపు 50 ఏళ్ల సినీ ప్రయాణం, ఇంకోవైపు గిన్నిస్ బుక్ గోల్డ్ ఎడిషన్ లో పేరు. ఇలాంటి పరిస్థితుల్లో అఖండ 2 స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. దీంతో ఫ్యాన్స్ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ఉండేందుకు దర్శకుడు బోయపాటి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారనే మాట టాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తోంది. ఈ సినిమా బిజినెస్ ఇప్పటికే పూర్తయినట్లు కూడా తెలుస్తోంది. అఖండ అంచనాలను డబుల్ చేసేలా అఖండ 2 ఉంటుందనేది బోయపాటి మొదటి నుంచి చెప్తున్న మాట. టీజర్ కూడా అదే రేంజ్ లో ఉంది. అఖండ 2 సినిమాకు థియేటర్లలో స్పీకర్లు పేలిపోవటం ఖాయమంటున్నారు అభిమానులు. బాలకృష్ణ, బోయపాటి కాంబో సినిమా BB4 కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారనేది బాలయ్య ఫ్యాన్స్ మాట. మొత్తానికి BB4 నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రయాణం సరికొత్త రికార్డులు సృష్టిస్తుందేమో చూడాలంటే దసరా పండుగ వరకు ఆగాల్సిందే.